హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ కుకింగ్ వీడియో. ఈరోజు రెసిపీ ఏంటంటే రాగి రొట్టె అనమాట. హెల్త్కి ఎంతో మంచిది ఈ రాగి రొట్టె. సో చిన్నపిల్లలైనా కూడా పెద్దవాళ్ళైనా కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ రాగి రొట్టె. ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో ఫస్ట్ అయితే నేను ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను. ఈ ఒక కప్పు రాగి పిండిలోకి కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర, ఇంకా ఒక పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఆనియన్స్ ఇలా చేతితోనే స్మాష్ చేసుకుంటూ వేసుకోండి. దాని తర్వాత ఒక క్యారెట్ అయితే తీసుకొని దాన్ని ఫుల్ బాగా గ్రేట్ చేసేసి వేస్తున్నాను. దీని తర్వాత మనకు టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. చిల్లీ పౌడర్ చూసి వేసుకోండి, బికాజ్ మనం ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసాం కాబట్టి. సో టేస్ట్కి తగినంత అయితే వేసుకోండి. దాని తర్వాత దీన్ని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయ్స్. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అయితే మీకు చూపిస్తాను ఈ ఛానల్లో. దాని తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం అయితే మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండి అయితే ఎలా కలుపుకుంటామో అలాగా కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకోవాలి. మనం ఇంకా ఇందులోకి ఆకుకూరలు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ పాలకూర, మెంతాకు, ఇలాగా చాలా హెల్తీ. అండ్ అలాగే చిన్నపిల్లలు ఆకుకూరలు తినరు కదా, సో ఇలా యాడ్ చేసి ఇస్తే ఈజీగా తినేస్తారు అనమాట. సో చూసారు కదా, ఇలాగా కన్సిస్టెన్సీ కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. మనం తట్టుతున్నప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉండాలి, ఈజీగా ఉండాలి, లేదంటే కష్టం అవుతుంది అనమాట. ఇంకా నేను దీనికి కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసి ఒక 10 మినిట్స్ అలాగే ప్లేట్ మూసిపెట్టి పెడుతున్నాను అనమాట. ఒక 10 మినిట్స్ తర్వాత చూసారు కదా, ఇలా అయితే ఉంటుంది. సో దీన్ని తీసుకొని మనం ఒక ముద్దలాగా తీసుకొని రౌండ్గా చేసుకొని బటర్ పేపర్ లేదా ఆయిల్ పేపర్ ఉంటుంది కదా, దానిపైన కూడా చేసుకోవచ్చు. లేదంటే ఆకు వస్తుంది కదా, ఆ ఆకు పైన కూడా ఇలాగా మనం తట్టుకోవచ్చు. ఇలా తట్టుకునేటప్పుడు అన్ని సైడ్స్ ఈవెన్గా తట్టుకోవాలి, లేదంటే ఒక సైడ్ మందంగా ఉండిపోతుంది, ఒక సైడ్ పల్చగా అయిపోతుంది. అండ్ ఆల్సో మనము మరీ మందంగా తట్టుకోకూడదు, అలా అని మరీ సన్నగా కూడా తట్టుకోకూడదు. మీడియం సైజులో ఉండాలి, లేదంటే తినడానికి అస్సలు బాగుండదు అనమాట. దాని తర్వాత దీన్ని తవా పైన వేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెంగా అప్లై చేసేసి దాని తర్వాత దీనిపైన లీడ్ అయితే క్లోజ్ చేసి పెట్టాలి. కాసేపటి తర్వాత లీడ్ ఓపెన్ చేసి చూస్తే ఒక సైడ్ అయితే కాలిపోయి ఉంటుంది. తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసి మళ్ళీ లీడ్ క్లోజ్ చేసి మళ్ళీ కాసేపు అయితే ఉడకనివ్వాలి. దాని తర్వాత మళ్ళీ లీడ్ ఓపెన్ చేసి చూసారు కదా, మన రొట్టె అయితే రెడీ అయిపోయింది. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది గాయస్. అండ్ ఆల్సో అంత ఎక్కువ ప్రాసెస్ కాదనమాట, ఈజీగా రెడీ అయిపోతుంది. సో మీరు స్నాక్స్కైనా, బ్రేక్ఫాస్ట్కైనా, ఎప్పటికైనా, డిన్నర్కైనా కూడా చేసి మీ చిన్నపిల్లలకి ఉంటే చిన్నపిల్లలకి కూడా ఇవ్వచ్చు అనమాట. ఈజీగా తినేస్తారు. ఇవి అంత టేస్టీగా ఉంటాయి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నాకు ఒక లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది.